ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే చంపుకోడాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్స్టాలో కామెంట్ పెట్టాడని, తన ఫ్రెండ్ను ఫాలో అవుతున్నాడని, పబ్లిక్లో పిలిచాడని ఇలాంటివి అన్నీ అయిపోయాయి. తాజాగా తనను చూసి ఎగతాళిగా నవ్వాడని ఓ బాలుడిని పదునైన కత్తితో నరికి చంపేశాడో వ్యక్తి. భార్య తనను విడిచి వెళ్లిన అవమానంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న వ్యక్తిని చూసి అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు నవ్వాడు. అది చూసిన వ్యక్తి పదునైన కత్తితో బాలుడిని నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో కలకలం సృష్టించింది. తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందని హేళనగా నవ్వాడని బాలుడిపై వ్యక్తి దాడి చేశాడు. అయితే విషయం తెలుసుకున్న బాలుడు శ్రీహరి తండ్రి నిందితుడి వద్దకు వెళ్లి తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీశాడు. మరోసారి కొడితే ఊరుకోనని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే శ్రీహరి తండ్రి వెళ్లిపోయిన కాసేపటికే బాలుడికి నిందితుడికి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వ్యక్తి బాలుడి మెడపై పదునైన కత్తితో నరికేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తిరుపతి రియా హాస్పిటల్కు తరలించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య వదిలి వెళ్లిందన్న ఒత్తిడిలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న రేణిగుంట మండల కేంద్రంలో నిన్న నక్కల కాలనీ సమీపంలో ఒక 17 సంవత్సరాల మైనర్ బాలుడిని మేస్త్రి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ముఖ్యంగా మేస్త్రికి భార్య ఈ మధ్య కాలంలో ఇంకో వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో అతను మీసాలు తీసుకొని గ్రామంలో సంచరిస్తున్నాడు. ఈ విషయంలో ఆ అబ్బాయి తనను చూసి నవ్వాడని ఆ అబ్బాయి మీద దాడి చేశాడు. ఆ తర్వాత అతనికి చికిత్స చేయించి పంపించారు. ఆ నేపథ్యంలో మరోసారి ఆ అబ్బాయికి అదేవిధంగా సురేష్ అనే అబ్బాయికి మేస్త్రి మధ్య గొడవ జరిగింది. ఏదైతే పూసలు అమ్మే మేస్త్రి తన దగ్గర ఉన్న పదునైన చాకు తీసుకుని అబ్బాయి గొంతు కోయడంతో అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకెళ్లేలేక మరణించాడు. కేవలం తనను చూసి ఎగతాళిగా నవ్వుతున్నాడనే భ్రమలో ఈ విధంగా దాడి చేశారని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం కలిగించింది. ఆ తర్వాత మేస్త్రిని అరెస్ట్ చేయడానికి నక్కల కాలనీకి పోలీసులు వెళ్లిన సందర్భంలో కొంత అక్కడున్న వారంతా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు సుమారు ఒక 50 మంది మోహరించి మేస్త్రిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు. మొత్తం మీద ఈ ఘటన రేణిగుంటలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. దామోదర్.